7 Years of Night. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. ఇది 2018లో రిలీజ్ అయింది. బట్ మనకి అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు రిలీజ్ అయ్యి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 2 hours 3 minutes అయితే ఉంది. థ్రిల్లర్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కొంచెం వైలెన్స్ అయితే ఉంది అంతే. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక డ్రైవర్ తన కుటుంబాన్ని మంచి జీవితం ఇవ్వడం కోసం ఒక ఇల్లు అయితే కొంటాడు. కానీ ఒక రాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ అతను ఒక చిన్నారిని అయితే ఢీకొట్టి చంపేస్తాడు. సో భయంతో అతను ఆ శవాన్ని చెరువులో అయితే దాచిపెడతాడు. సో 7 ఏళ్ళ తర్వాత ఆ చిన్నారి యొక్క తండ్రి నిజం కనుక్కొని రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. సో నెక్స్ట్ టైం ఏంది, లాస్ట్కి ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించింది అంటే, పర్వాలేదు, సౌత్ కొరియన్ మూవీ కాబట్టి ఏదో చూసాము. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్టింగ్. రూ సియంగ్ రోంగ్, జంగ్ డాంగ్ గన్ యాక్టింగ్ స్కిల్స్ అయితే బాగా చూపించారు. వాళ్ళ ఎమోషన్స్ అయితే మనకి బాగా ఇంప్రెస్ అయితే చేస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా చాలా బాగున్నాయి. రాత్రి సీన్స్, ఆ డ్యామ్ సెట్టింగ్ అయితే చాలా భయంకరమైన ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి స్టోరీ ఐడియా. ఒక మనిషికి తను తప్పు దాచడం, మరొకరు దాన్ని బయటకు తీయడం, ఈ ఫార్ములా అయితే కొంచెం పవర్ఫుల్ థీమ్ లాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చి డార్క్ టోన్, రియలిస్టిక్, నో హ్యాపీ ఎండింగ్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమాని అయితే బాగా ఇష్టపడతారు. ఇంకా మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, స్టోరీ క్లియర్గా లేదు, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అసలు అర్థం కావు మనకి. ఇది ప్రస్తుతం ఎవరి కదా అన్నది క్లారిటీ ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి స్లో అండ్ బర్నింగ్. ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజింగ్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయిపోతుంది. సో క్లైమాక్స్ ఎక్కడో మధ్యలో వదిలేస్తారేమో అని ముగిస్తున్నట్టు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి వేస్టెడ్ పొటెన్షియల్. డ్యాము, మునిగిపోయిన గ్రామం వంటి సెట్టింగ్లు అయితే మనకి అంత ఫుల్గా ఏమి ఉపయోగించుకోలేదు అని చూపించినట్టు చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సూపర్ న్యాచురల్ హింట్స్ వదిలేసి వెళ్ళిపోతారు. సో ఏమిటో అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు సీన్లు అయితే ఏదో ఉంది అని అనిపిస్తే, తర్వాత కూడా ఏం లేదే అని అనిపిస్తుంది. అక్కడ ఆఫ్గా ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కొరియన్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఒకసారి అయితే చూడొచ్చు. కానీ ఓల్డ్ బాయ్ లేదా మెమరీస్ ఆఫ్ మర్డర్ లాగా అయితే మైండ్ బ్లోయింగ్ అయితే ఉండదు. సో రిమైనింగ్ వాళ్ళకైతే ఇది ఒక డిప్రెసింగ్, కన్ఫ్యూజింగ్ అండ్ కొంతమంది బోర్ కూడా కొట్టచ్చు. ఇంకా మీ ఇష్టం. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.5 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.